అందరికీ నమస్కారం అండి. మనం రోజు ఇడ్లీ వేసుకుంటాం కదండి. ఆ ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు చిన్న రొట్టె వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజు మీకు వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ పెనం పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ పిండిలో కొంచెం ఆల్రెడీ నేను కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలిపానండి. గట్టిగా ఉంటే పిండి రొట్టె బాగుంటుందండి, టేస్ట్గా. పలసగా ఉంటే బాగుండదు. చూడండి, ఇలా వేసుకోవద్దు దలసరిగా. పలసగా ఉంటే బాగుండదండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది టేస్ట్. కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు. తినేవాళ్ళు అయితే కాస్త ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. కారం తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చండి. కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. చిన్న చిన్న అల్లం ముక్కలు పెంట కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పైన జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. లైట్గా జీలకర్ర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చట్నీ కూడా అవసరం లేదండి, అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం అంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. మూత పెడితే బాగుంటుంది, బాగా ఉడుకుతుంది. చూద్దామండి, వేగిపోయిందేమో చూద్దాం. వేగిపోయింది. బాగా దోరగా చక్కగా వేగింది. ఇంకా దోరగా వేగితే టేస్ట్ బాగుంది. వేగిపోయి ఉంటుందండి, చూద్దాం ఇప్పుడు. చూడండి ఎంత బాగా వేగింది దోరగా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా మనం ఇలా ముక్కలు కోసుకుని చూసారా, ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండి రొట్టె తయారైంది. ఇది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అసలు మీకు చట్నీ అవసరం లేదు. ఎంత గుల్లగా ఎంత టేస్ట్గా ఉంటుందో. మధ్య పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర ఎంత క్రిస్పీగా ఉందో అట్టు. చట్నీ అవసరం లేదండి. చట్నీ లేకుండా శుభ్రంగా తినొచ్చు. చూసారు కదా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సరే అండి, థ్యాంక్ యూ.